ఉపకరణములను తెచ్చుంచగా రాజును అతని అధిపతులను అతని రాణులను అతని ఉపపత్నులను వాటిలో ద్రాక్షారసము పోసి త్రాగిరి. వారు బంగారు, వెండి, ఇత్తడి, ఇనుము, కర్ర, రాయం వాటితో చేసిన దేవతలను స్తుతించుచు ద్రాక్షారసము త్రాగుచుండగా ఆ గడియలోనే దేవుని యొక్క కళ్ళు దాని మీద ఉన్నాయి. చూడండి, ఆరంభం నుంచి దేవుడు చూస్తూనే ఉన్నాడు. ఈ మనుషుడు ఏం చేస్తున్నాడు? దేవుడు తన కళ్ళు మూసుకున్నాడు అనుకోవద్దు. ఆరంభం నుంచి దేవుడు చూస్తూనే ఉన్నాడు. ఎక్కడ ఆరంభించావు? ఎక్కడ కొనసాగుతున్నావు? ఎక్కడ నశించిపోతున్నావు? నాశనం చేశావు. ఎక్కడ నాశనం చేశావు? దేవుడు చూస్తున్నాడు. అదే సమయంలో ఏం జరిగింది? చూడండి, మాట్లాడండి. ఆ గడియలోని మానవ హస్తపు రేళ్లు కనబడి దీపం దగ్గర రాజు నగర గోడపూత మీద ఏదో ఒక రాత రాయిచున్నట్టుండెను. రాజు ఆ హస్తము రాయిని చూడగా అతని ముఖము వికారమాయను. అతని మనస్సునందు కలవరపడగా అతని నడుము కీళ్ళు వదిలి అతని మోకాలు గడగడ వణుకుచూ కొట్టుకొనుచుండెను. ఎందుకు అలా వణుకుతాయి? If he has not made a mistake, ఆయన తప్పు చేయకపోతే he could understand I made a mistake. ఆయన అర్థం చేసుకోగలడు, నేను తప్పు చేశానని. Your children will eat something in the house. మీ పిల్లలు ఇంట్లో ఏదో తింటారు. And when you come and ask them, did you eat? మీరు వచ్చి తిన్నారా అని అడిగినప్పుడు They say no. లేదు అంటారు. Everybody knows Johnny. అందరికీ తెలుసు కదా, జానీ వాడు పాప. When you say, don't tell lie, you have eaten that. ఎప్పుడైతే అబద్ధం ఆడద్దు, నువ్వు తిన్నావు అంటే They start shivering. వాళ్ళు వణుకుతా ఉంటారు. ఇంకా No, I did not eat. By that one you can understand. లేదు మమ్మీ, నేను తినలేదని వణుకుతున్నప్పుడే Why this man was shivering? ఎందుకని ఈ మనుషుడు వణికాడు? Who told him about that writing? అసలు ఆయన రాత గురించి ఎవరు చెప్పారు? He could not understand. ఆయనకు అది అర్థం అవ్వలేదు. He knew the judgment of God has come upon me. ఆయనకు తెలుసు దేవుని తీర్పు నా మీద వచ్చిందని. That's why. See, look at that expression. What happened to him? చూడండి, ఆ మాట చూడండి, నాకు ఏం జరిగిందనేది. రాజు హస్తము రాయుట చూడగా అతని ముఖము వికారమాయను. Suddenly his face was changed. ఉన్నట్టు అకస్మాత్తుగా ఆయన ముఖం వికారం అయిపోయింది. What a wonderful face God has made. దేవుడు ఎలాంటి చక్కటి ముఖం చేశాడు. You may tell 100 lies. చూడండి, 100 అబద్ధాలు చెప్పొచ్చు. నీ ముఖం ఒక్క అబద్ధం కూడా చెప్పదు. అయితే నీ ముఖము ఒక్క అబద్ధం కూడా చెప్పదు. ఎప్పుడు సత్యమే చెప్తుంది. భోజనం చేసావా? అవును అంకల్. ముఖం ఏమంటది? ముఖం ఏమంటది? 2 రోజుల నుంచి మేము భోజనం చేయలేదు. 2 రోజుల నుంచి భోజనం చేయలేదు. నీ చూడు, ముఖం చెప్తుంది. తప్పు చేస్తే నీ ముఖం చెప్తుంది. ఇక్కడ చూడు, ఆయన ముఖము వికారమాయను. అతడు మనస్సునందు కలవరపడగా అతని నడుము కీళ్ళు వదిలి అతని మోకాలు గడగడ వణుకు. ఎంత విషాదకరమైన. ఇదంతా ఎందుకు జరిగిందంటే ఆయనకు తెలుసు అది దేవుని యొక్క తీర్పు అని. కాబట్టి ఆయనకు తెలుసు కదా, తాను ఏదైతే చేస్తా ఉన్నాడో అదంతా ఉద్దేశపూర్వకంగా చేస్తున్నాడు. అది తెలియక కాదు, ఉద్దేశపూర్వకంగా. మరొకసారి మీతో చెప్తున్నా, because they don't know. ఏ విశ్వాసి కూడా తనకు తెలియదని తప్పిదమని పొరపాటు చేయడు. It could be you or it could be I. అది నువ్వే కావచ్చు, నేనే కావచ్చు. I have been serving the Lord for 60 years. నేను 60 సంవత్సరాలుగా దేవుని సేవిస్తున్నా. Now if I say, ఇప్పుడు నేను చెప్పాను అనుకోండి, I don't know. నాకు తెలియదు. Who will believe that? ఎవరు నమ్ముతారు? It means all my preachings are hypocritical preaching. దాని అర్థం ఏమవుతుందంటే నేను చేసిన బోధ అంతా I don't know. నాకు తెలియదని నేను ఎట్లా అంటాను? Shameful thing. అలా చెప్పడం సిగ్గుకరం. తెలిసి చేసి మనకు తెలుసు. Every believer know what he is doing. ప్రతి విశ్వాసి తాను ఏం చేస్తున్నాడో తెలుసు. Every believer know what she is doing. ప్రతి విశ్వాసి తను ఏం చేస్తుందో తెలుసు. They no can not say that I did it without I don't know. కాబట్టి నాకు తెలియకుండా నేను చేశానని ఎన్నడూ చెప్పలేరు. Now he started severely started shaking. His knees started beating together. Lives were loosened. కాబట్టి
You don't know what has happened. ఇప్పుడు నడుము కీళ్ళు వదిలిపోయి మోకాలు గడగడ కొట్టుకుంటూ ఒకదాంతో ఒకటి మనుకుతో కొట్టుకుంటున్నాయి. ఏమైందో తనకు అర్థం కావట్లేదు. Hundreds of people were there. చూడండి, వందల ప్రజలు అక్కడ ఉన్నారు. He must be standing on the stage like this. ఒకవేళ ఇట్లాంటి ఒక స్టేజ్ మీద నిలబడి ఉంటాడు. They could see. Everybody seeing. What happened to him? Look at this man. Look at this man. What happened to him? చూడండి, అందరూ చూస్తున్నారు. ఆయన చూడండి ఏమవుతుంది ఈయనకి ఏం జరుగుతుంది అని అంటున్నారు. He was confused. తాను ఎంతో కలవరంలో ఉన్నాడు. He don't know what he had to do. ఏం చేయాలో అర్థం అవట్లేదు. He brought all the magicians and other scholars. ఆయన చూడండి, తనకు ఉన్నటువంటి విద్వాంసులు కానీ తన దగ్గర ఉన్నటువంటి జ్ఞానులందరినీ కూడా He పిలిపించాడు. wanted, read this and tell me the interpretation. ఆయన వాళ్ళతో చెప్పాడు కదా, ఈ రాయబడినటువంటి వ్రాత మీరు చదివి దానికి భావం ఏంటో చెప్పమంటాడు. How many of you are sitting here can understand my wife's handwriting? మీలో ఇక్కడ కూర్చున్నటువంటి వారిలో ఎంతమంది నా భార్య హ్యాండ్ రైటింగ్ చేతి వ్రాత మీకు అర్థమవుతుంది, గుర్తుపడతారు? ఇది దేవదాస్ హ్యాండ్ రైటింగ్ చేతి ఇది దేవదాస్ అంకుల్ వాళ్ళ భార్య చేతి వ్రాత అని గుర్తుపట్టేవారు చేస్తారు. ఎవరికి జ్ఞానమే లేదు. How can you recognize? నేను ఎట్లా How గుర్తుపడతారు? can these scholars recognize? కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి జ్ఞానులు ఎలా That గుర్తుపడతారు? was the handwriting of the Daniel's father. ఎంచేతంటే ఇది ఎవరి చేతి వ్రాత అంటే దానియేలు యొక్క తండ్రి చేతి. Daniel is the only guy who could recognize these are my father's handwriting. దానియేలు మాత్రమే ఇది నా తండ్రి యొక్క చేతి వ్రాత అని గుర్తుపట్టగలడు. Immediately he did not confused. చూడండి, చూసిన వెంటనే దానియేలు ఏమాత్రం కలవరపడలేదు. He did not carefully look at that. ఆయన చాలా జాగ్రత్తగా చూడలేదు. He did not never think that it is strange. కాబట్టి ఆయన ఇది నాకు తెలియదు అని అనుకోలేదు. Immediately he read it. వెంటనే చదివేశాడు. Because it was his father's handwriting. ఎంచేతంటే అది తన తండ్రి యొక్క చేతి వ్రాత. All magicians came. చాలా చదివినటువంటి నాలుగు వచ్చారు. Nobody could read. ఎవరు చదవలేదు. He was in trouble. ఆయన ఎంతో కలవరంలో ఉన్నాడు. He is doing such a great feast. ఎంత గొప్ప విందు ఆయన ఏర్పాటు చేశాడు. His wife was not there. ఆయన భార్య ఎక్కడ లేదు. We don't know the reason. I cannot express anything wrong here. అక్కడ మన కారణం తెలియదు కాబట్టి ఏం తప్పు మరి ఏది అర్థం చెప్పలేదు. She heard this chaos is going on there. ఆమె వినింది ఏంటంటే ఇక్కడ ఇట్లాంటి గందరగోళం అంతా జరుగుతూ ఉందని. 9వ వచనం. అందుకు రాజుకు బెల్షస్సరు మిగుల భయాక్రాంతుడై తన అధిపతులు విస్మయం పొందినట్లుగా ముఖ వికారం గలవాడు ఆయన. 10వ వచనం. రాజునకు అతని అధిపతులకు జరిగిన సంగతి రాణి తెలుసుకుని విందు గృహమునకు వచ్చాడు. Why she was not there? ఎందుకు ఆమె అక్కడ లేదు? Maybe she was frustrated. I don't know. బహుశా ఆమె విసిగిపోయిందో నాకు తెలియదు. See, king's wife must be there. చూడండి, రాజు భార్య అక్కడ ఉండాలి. She heard what is going on there. అక్కడ ఏం జరుగుతుందో ఆమె వినింది. That shows how wicked man this man was. కాబట్టి అది ఏం చూపిస్తుంది అంటే ఈ మనుషుడు ఎంత దుష్టుడు అని. His wife, the queen, heard what happened. ఆయన భార్య రాణి జరిగింది వినింది. She rushed to the place. ఆమె ఆ స్థలానికి పరిగెత్తుకొచ్చింది. 10వ వచనం చూడండి. రాణి తెలుసుకుని విందు గృహమునకు వచ్చి ఇట్లా నేను She was not there. Bindu Grohamlo ledu. ఆ విందు గృహంలో ఆమె లేదు. Maybe she could have been a righteous woman. బహుశా ఒకవేళ ఆమె నీతిమంతురాలై ఉండొచ్చు. There are all reasons are written here that she could be a righteous woman. కాబట్టి ఒకవేళ ఆమె నీతిమంతురాలై ఉండొచ్చు అని దాని కొరకే చాలా కారణాలు ఇక్కడ మనకు కనబడతాయి. Lots of things are there. చాలా సంగతులు అక్కడ ఉన్నాయి. But one thing we know, she did not participate. అయితే ఒక సంగతి మనకు తెలిసి ఏంటంటే ఆమె మాత్రం అందులో She పాల్గొనలేదు. came with a solution. ఆమె ఒక పరిష్కారంతో వచ్చింది అక్కడికి. And okay, ఆమె చెప్పిందో రాజా, don't be troubled. నువ్వు ఏమాత్రం కలవరపడొద్దు, Don't get confused. ఏమాత్రం కూడా కలత చెందొద్దు. There is a man in your own kingdom. నీ సొంత రాజ్యంలో ఒక మనుషుడు ఉన్నాడు. 11వ వచనం. నీ మనసు నిబ్బరంగా ఉండనిము, నీ రాజ్యంలో ఒక మనుషుడు ఉన్నాడు. అతడు పరిశుద్ధ దేవతల ఆత్మ గలవాడు. నీ తండ్రి కాలంలో అతడు దైవ జ్ఞానము వంటి జ్ఞానమును బుద్ధియు తెలివి గలవాడు. Our spiritual woman cannot appreciate this. That's why I said she could be a righteous woman. చూడండి, ఒక ఆత్మీయత లేనటువంటి ఒక స్త్రీ ఇట్లాంటి ఆత్మీయతను మెచ్చుకోలేదు కాబట్టి నేను చెప్తున్నాను నీతిమంతురాలై It's ఉండొచ్చు. highly possible. చూడండి, అది అసాధ్యం. But what a testimony she gives. అయితే ఇలాంటి సాక్ష్యం ఆమె ఇస్తుంది. He was a great man. చూడండి, ఆయన గొప్ప మనుషుడు. That spirit of God is in him. ఆయనలో దేవుడు ఆత్మ ఉన్నాడు. He will tell the interpretation. దాని భావం ఆయన చెప్తాడు. Go and call him. కనుక నువ్వు వెళ్ళేని పిలిపించు అంటుంది. Daniel was in high position at that time. He was also not there. దానియేలు ఆ సమయంలో ఉన్నతమైనటువంటి హోదాలో ఉన్న ఆయన లేడు అక్కడ. Somebody was telling him. ఎవరో చెప్పారు, Phone levu kani itla cheptadu. ఫోన్ లేవు అని ఇట్లా అన్నాడు ఆయన. Queen
rang up to Daniel. చూడండి రాణి దానియల్కి ఫోన్ చేసి Are you going to